హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. పెద్ద వ్లాగ్ ఏం కాదు. జస్ట్ 4 మినిట్స్ వ్లాగే. ఇంకా ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి నిన్న మిగిలిన కొంచెం దోస పిండితో అయితే 3 దోసలు అయితే వేసేసాను. ఇంకా ఒక పక్క అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా సండే చర్చ్‌కి వెళ్ళడానికి ఇంకా కుదరదని బాగా ఈజీ అయిపోయిన రెసిపీ పప్పు అలాగే టమాటో కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నిన్న చేసిన వంకాయ చట్నీ అయితే ఉంది. దీంతో అయితే దోసలు తినేస్తాము. ఇంక ఇది నైట్ తోడు పెట్టిన పెరుగనమాట. చూసారా జున్నులా వచ్చిందనమాట. ఇంకా ఇవైతే నైట్ మా బావ కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఇవైతే నేను ఇంకా సర్దలేదు. ఏమేమి తీసుకొచ్చారో చూడండి. 2 డేస్కి మాత్రమే తీసుకొచ్చారు. వంకాయ అలాగే బంగాళదుంప, దొండకాయలు, పచ్చిమిర్చి అలాగే టమాటోస్ చూసారా అన్నిటికి డాగులు ఉన్నాయన్నమాట. మా బావ తీసుకొస్తే అలా తీసుకొస్తారు. ఇంకా ఇవైతే చెట్టువి అక్కడ షాప్ దగ్గర వేసిన చెట్లలో అండి కొన్ని కాయలు అయితే వెళ్ళొచ్చేసాం. ఇప్పుడు ఇంకా లంచ్ చేద్దాం అనుకుని పప్పు వండాను కదా, దానికి కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే వేస్తాను. ఇంకా నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుని ఫుడ్ అయితే తినేయచ్చు. ఇదిగోండి ఆమ్లెట్, 2 ఎగ్స్ ఉంటాయి. ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తాను. ఇంకా రైస్ అలాగే పప్పు. చాలా డేస్ తర్వాత అనుకుంటా ఈ లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అసలు ఈ ఎండలకి వర్షాకాలం అనే పేరు కానీ ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. చర్చిలో అయితే కూర్చోలేకపోయాము. చాలా అంటే చాలా వేడి వచ్చేసింది. ఇంకా వెనకాల చూసారా అరటిపళ్ళు అలాగే లడ్డూలు. చర్చిలో అయితే పలహారం ఇచ్చారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత భీమవరం అయితే వెళ్దాం అనుకుంటున్నాము చిన్న పని మీద. వెళ్ళేటప్పుడు అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఎక్కడెక్కడికి వెళ్తాం అన్నది వ్లాగ్ అయితే తీస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాము. పప్పు టమాటో ఆమ్లెట్ అలాగే మా మావయ్య గారు చేసిన గోంగూర పచ్చడి యమ్మీగా ఉందండి. ఇంకా భీమవరం వచ్చాం కదా, ఇంకా అలాగే పాపకి డైపర్స్ అలాగే కొన్ని సరుకులు తీసుకుందామని డీమార్ట్కి అయితే వెళ్ళాము. అసలు ఆదివారం అనుకుంటా 2000 మంది పైగా ఉన్నారండి. అస్సలు ఖాళీ లేదు. వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదు. నా చిట్టుతల్లిని అయితే ఇంకా ట్రాలీలో వేసి అయితే చుట్టూరు తిప్పేసాము. ఇంకా నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. అందుకని నాకు చాలా క్రేవింగ్ అనిపించింది జాయింట్ బిర్యానీ తినాలని. మా బావనైతే అడిగాను, ఇంకా తీసుకున్నారు. ఇప్పుడైతే డీమార్ట్ నుంచి తెచ్చినవి అయితే ఇదిగోండి. బట్టలు చాలా విపరీతంగా గాలేస్తుంది, అందుకని క్లిప్స్ అయితే తీసుకున్నాను. అలాగే పాపకి బింగో ప్యాకెట్స్ అలాగే ఈ ఆయిల్ ప్యాకెట్ అలాగే వ్యాపర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా డైపర్స్ కూడా అయితే తీసుకున్నాను. మెయిన్ వాటికే వెళ్ళాము. అవైతే నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఇంకా ఇయర్ బడ్స్ అలాగే నాకైతే హెయిర్ బ్యాండ్స్ అలాగే కొన్ని అప్పడాలు అయితే తీసుకున్నాము. అలాగే నా చిట్టుతల్లి పెద్దదవుతుంది కదా, అందుకని పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాం దానికి. ఇంకా అలాగే ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ రేట్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఇదివరకు ఒక్క ఫ్రూట్ వచ్చేసి 100 రూపీస్, ఇప్పుడు 120 రూపీస్కి 4 కాయలు అయితే ఇచ్చారు. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. కట్ చేసిన వీడియో కూడా పెడతాను నేను. ఇవిగోండి చాలా అంటే చాలా తగ్గిపోయింది రేటు. ఇంకా ఇవి చూపిస్తుంటే నా చిట్టుతల్లి చూసారా, అమ్మ ఇది కూడా చూపించు అంటుంది. ఇంకా హాయ్ చెప్తుంది. మీరు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఒక సర్ప్రైజింగ్ వీడియోతో వస్తాను. బాయ్.